ఏమీ హ్యాపీగా స్టార్ట్ అవ్వలేదు. నాకు ప్రేమ అన్నది దొరికితేనే కదా నేను హ్యాపీగా ఉండి చాలా ప్రేమిస్తాను. నాకు తన ఆయన నాకు ఒక చదివేసిన పుస్తకంలా దేవుడు చూస్తే సరిపోతుంది మన్ని అని అమ్మ చెప్తుంది అనమాట. విషెస్ చెప్పిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ అండి. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే టీ పెట్టు అన్నారు. ఆయనకైతే టీ పెట్టేశాను. ఈరోజు సేమియా కాద్దామని అనుకుంటున్నానండి. అందుకోసము సగ్గుబియ్యం అయితే నానబెట్టుకుని పాలు కూడా కట్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఒక పొయ్యి మీద పాలైతే మరుగుతాయి అనేసి పెట్టానండి. మరొక పొయ్యి మీద అయితే ఒక ప్యాన్ తీసుకుని నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టి వాటిని అయితే వేగించుకుంటున్నాను. జీడిపప్పులు లేవండి, ఇంకా కిస్మిస్ను బాదం అయితే వేగిచ్చేసి తర్వాత అదే నెయ్యి ప్యాన్లోనే నేను కొంచెం సేమియా కూడా వేసేసాను. ఎలాగో మేము నలుగురమే కాబట్టి ఒక చిన్న గ్లాసుడు సేమియానే తీసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు దోశలు అయితే వేస్తానండి. దోశల్లోకి చట్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా అవి మగ్గడానికి టైం పడుతుంది కదా, ఈ లోపల నేను వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలన్నింటినీ వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. మూడేం బాగాలేదండి. మా వారు కొంచెము కోపంగా బాధగా అలా ఉన్నారు. ఇంకా తన అలా ఉంటే నా మీద అరుస్తూ ఉంటే నాకు ఎక్కడ బాగుంటా చెప్పండి. నాకు ఏం మూడ్ బాగోలేదనమాట. ఇంకా నేను ఆయనేమో స్నానం అవి చేస్తున్నారు, మళ్ళీ దేవుడికి దీపారాధన చేసుకుంటారు కదా అనేసి నేను త్వరగా అయితే ఇల్లు మొత్తాన్ని సర్దుతున్నాను అనమాట. ఆయన బుక్స్ని ఆయన బ్యాగ్స్ వీటన్నిటిని ఎక్కడో పెట్టాల్సిన అక్కడ పెట్టుకుంటూ వస్తున్నాను. ఇంకా మను నిద్ర లేవలేదు. అది లెగిస్తే ఇంకా అవన్నీ దుప్పట్లు కూడా తీసేసి గదుల్లో అయితే సర్దాలన్నమాట. ఇంకా ఒక్కొక్క గదిని అలాగా తైతీగా ఏదో ఆలోచనలతో నిండిపోయి వీటన్నిటిని సర్దుకుంటూ వస్తున్నాను. ఇంక ఇల్లంతా సర్దడం పూర్తయిపోతే ఇంకా క్విక్గా క్లీన్ చేయాలి. మా మనుని లేపుతున్నాను అనమాట. లెగిసి గదిలో పడుకో, నేను ఇల్లు తుడిచేస్తాను, డాడీ మళ్ళీ గుడికి వెళ్తారు కదా అనేసి చెప్తున్నాను. సో మా వారు కోపంగా ఉండడానికి రీజను ఒకటి నేను, ఇంకో కారణం అయితే ఉందండి. అదైతే చెప్పలేను. కానీ నేను మా వారిని చంటి పిల్లోలాగా చూసుకుంటానండి. ఏదో ఒక చిన్న పిల్లోడు, ఇప్పుడు షాను మనుని ఎలా చూసుకుంటానో తను కూడా నేను అలాగే చూసుకోవాలి. తనకి ఇంకా అది అలవాటు అయిపోయిందనమాట, అలాగా ప్యాంపరింగ్ చేయడము. నేను ఇందాక స్టవ్ మీద పాలును తర్వాత వేరుశనగ గుళ్ళు పెట్టాను కదండి. నేను మీకు నిన్న వ్లాగ్లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో అని. మాది గ్యాస్ సిలిండరు ఓపెన్ చేసి 3 months అవుతుంది, ఇంకా అవ్వలేదు అనేసి. అది February 13th ఓపెన్ చేశానండి గ్యాస్ సిలిండరు. ఈరోజు May 5th. ఈరోజు అయితే గ్యాస్ సిలిండర్ అయిపోయిందనమాట. నేనేమో ఇంకా అవి వేగట్లేదు ఏంటి అని అనుకుంటున్నాను. ఈ లోపల గ్యాస్ సిలిండర్ అయితే అయిపోయింది. ఇంకా మా వారిని పిలిచి సిలిండర్ అయిపోయింది, కొత్తది బిగిస్తారని అడిగితే ఆయన వచ్చి ఇంకోటి అయితే బిగిస్తున్నారన్నమాట. ఇంకా నేను దీని మీద కూడా డేట్ అయితే రాసుకుంటున్నాను, May 5th ఓపెన్ చేసినట్టు. మా వారు ఏదేదో క్యాలెండర్లో రాసుకోవచ్చు కదా అని అంటున్నారు. క్యాలెండర్ కన్నా నాకు ఇక్కడ రాసుకోవడమే ఈజీగా అనిపిస్తుంది అనేసి చెప్పానమాట. ఇప్పుడు మాకు నీళ్ళు అవి గ్యాస్ మీద కాయకుండా హీటర్ పెట్టుకుంటున్నాం కదండి. సో కరెంట్ బిల్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ రోజు మాకు కరెంట్ బిల్ వచ్చిందండి, 700 వచ్చేసింది కరెంట్ బిల్. అసలు హైయెస్ట్ అనమాట. మేము ఇంట్లోకి వచ్చాక 700 కట్టడము. ఎప్పుడు మాకు 200, 300 అలా వచ్చేది. కాకపోతే అప్పుడు నీళ్లు గ్యాస్ మీద పెట్టుకునే వాళ్ళం కదా. గ్యాస్ సిలిండర్ ఏమో మనకి 1 month వచ్చేది అనమాట. 1 monthకి ఒకసారి సిలిండర్ అయిపోయేది. 1 month 4 days, 1 month 3 days అలాగా సిలిండర్ అయిపోయేది. కానీ ఈసారి సిలిండర్ అయితే 3 months అలా వచ్చేసిందండి. భలే అనిపించింది నాకు. ఇందాకడైతే ఇల్లంతా సర్దేశాను కదండి. ఇంకా ఇల్లు అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. మొత్తము అన్ని గదులు నీట్గా అయితే తుడుచుకుంటూ వచ్చేసానండి. ఇంకా నేను ఈ ఇల్లు తుడవడం ఈ పని అంతా పూర్తి చేసుకున్నాక మా హస్బెండ్ అయితే షానుని తీసుకుని గుడికైతే వెళ్ళారు. మా షానమ్మ అయితే మార్నింగే లేచిపోయిందండి. క్రికెట్కి ఎక్కడికి తీసుకెళ్ళలేదు కానీ మార్నింగే లేచిపోయింది అనమాట. ఇంకా షాను కూడా పొద్దున్నే స్నానం అవి చేసేస్తే వాళ్ళ డాడీతో పాటు వెళ్ళిపోయింది. మా మను మాత్రము గాడిదలా పడుకుంటుందండి. అది పేరుకే పక్కగా ఉంటుంది తప్పించి దానికి ఉన్నంత బద్ధకము ఎవరికి ఉండదేమో అనిపిస్తుంది, అంత బద్దకిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మను అయితే లేగలేదు. నేను ఇందాక స్టవ్ మీద పాలు వేరుశనగులు పెట్టాను కదండి, ఇంకా అవైతే అయిపోయినాయి. వాటిని అయితే ఇంకా పక్కకు పెట్టేశాను. అదే ఇక్కడైతే మాత్రము సేమియా
సేమియాకి పాలు మరిగిపోయినాయి అనమాట. సేమియా ఆల్రెడీ వేగించుకుని ఉంచుకున్నాను కదా, సో దాన్ని అయితే ఇందులో వేసేసాను. అది మధ్యలో వీడియో రికార్డింగ్ అయితే అవ్వలేదనమాట. ఇంకా వేరుశనగ గుళ్ళలోకి పుట్నాలు కూడా వేసానండి. వీటిని ఇంకా పక్కన అయితే పెట్టేసుకున్నాను వేగిపోయిన తర్వాత. ఇంకా నేను సొగ్గు బియ్యం నానబెట్టాను కదండి, ఆ సొగ్గు బియ్యాన్ని కూడా ఇందులో వేసి కొంచెం మిరియాల పొడి వేసానండి. ఎందుకంటే నా దగ్గర ఇలాచీ పౌడర్ లేదు, సరే ఏదో ఒకటి ఫ్లేవర్ బాగుంటుందని కొంచెం మిరియాల పొడి వేసాను అంతే. స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం అయితే వేసుకున్నానండి. ఈరోజు నేను చేసిన ఈ సేమియా చాలా 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 ఎక్సలెంట్గా వచ్చిందండి. మా వారు ఒక 2 గిన్నెలు తిన్నారు, షాను ఒక 2 గిన్నెలు, మను ఒక గిన్నె, నేను ఒక గిన్నె తిన్నాము. మా మట్టుకే చేసుకున్నామండి, ఎక్కువ సేమియా చేయలేదు. చాలా బాగుంది అనమాట. ఇంకోండి మా వారు ఈరోజైతే షర్ట్ వేసుకున్నారు బర్త్డే కదా అనేసి. యాక్చువల్లీ మేము ఈ బర్త్డేకి ఇంకా బట్టలు తీసుకోలేదనమాట. ఎందుకు అంటే మొన్న అక్క వాళ్ళు నాకు మా వారికి పెళ్లి రోజుకి బట్టలు తీసుకొచ్చారు కదా, ఇంకెందుకు ఎన్ని బట్టలు కొనుక్కుంటాము, ఆ బట్టలు వాడేస్తాను అని అన్నారు. ఇంకా అక్క వాళ్ళు తీసుకొచ్చిన ఈ షర్ట్ అయితే వేసుకున్నారు. అక్క వాళ్ళు షర్టు బ్లూ, ప్యాంటు బ్లూ తీసుకొచ్చారనమాట. 2 బ్లూ బాగోదు కదా అనేసి దీని మీదకి ప్యాంట్ వేరేది ఉంటే కొత్తది అది వేసుకున్నారండి. ఆ బ్లూ ప్యాంట్ మీదకి ఏమన్నా ఇంకొక మంచి షర్ట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగా ఇంక ఇప్పుడైతే ఇది వేసుకుని రెడీ అయ్యారు. ముఖం చూసారా ఎలా పెట్టారో అని, ఏదో సాడ్నెస్తో డల్గా ఉన్నట్టు పెట్టారు కదా. అవునండి, ఈరోజు మా వారు అంత హ్యాపీగా అవ్వలేదన్నమాట. ఆయన డే హ్యాపీగా స్టార్ట్ అవ్వలేదు. దానికి రీజన్ కూడా ఉంది, నేనైతే అది మీకు తర్వాత చెప్తాను. ఇంక ఇదిగోండి, నేను ఈరోజు మార్నింగే సేమియా అయితే కాసాను కదా, సేమియా అయితే మాత్రము చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. ఎంత బాగుందంటే మా వారు ఒక 2 గిన్నెలు తిన్నారు, నా షానమ్మ 2 గిన్నెలు తింది, మను ఒక గిన్నె ఫుల్గా తింది, నేను ఒక గిన్నె తిన్నానండి. మా మట్టుకే కాసుకున్నాము సేమియా. తమ్ముళ్ళు ఎప్పుడో రాత్రికి వస్తారు కదా, మళ్ళీ తాగుతారో లేదో అనేసి 1 గ్లాస్ సేమియా మాత్రమే కాసాను. చాలా చాలా బాగా వచ్చిందండి, తీపి ఎక్కువ అవ్వకుండా చిక్కబడిపోకుండా చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా మా వారు దేవుడికి దండం పెట్టేసుకున్నారు, గుడికి కూడా వెళ్ళి ఇంటికైతే వచ్చేసారు. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు అయితే వేస్తున్నానండి. ఈరోజు దోశలు కూడా చాలా బాగా వచ్చాయి. ఈరోజు నేను ఏవైతే వంటలు చేశానో అన్నీ చాలా బాగా చేశానండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్స్ పెడతారు కదా, ఈ మధ్యలో స్లోగా వంటలన్నీ బాగా నేర్చుకుంటున్నావా అని అనేసి. నాకు భలే హ్యాపీ అనిపిస్తుందండి. నిజంగా స్లోగా వంటలు అయితే వస్తున్నాయి నాకు. ఇంకా స్టవ్ మీద అయితే కూర అన్నం పెట్టేశాను. స్టవ్ మీద అయితే ఒక పక్కన అన్నం పెట్టేశానండి, మరో పక్కన పప్పు మామిడికాయ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా త్వరగా అవి విజిల్స్ వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసి అన్నం వార్చేసి పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్తాను. బేకరీ దగ్గరికి వెళ్ళి మా హస్బెండ్ కోసము కేక్ అయితే ఆర్డర్ ఇద్దామనేసి అనుకుంటున్నానండి. ఈరోజు మా డే ఏమీ హ్యాపీగా స్టార్ట్ అవ్వలేదు. మా వారు కోపంగా ఉన్నారు. మేబీ కోపం అనే దానికన్నా బాధగా ఉన్నట్టున్నారు. ఇప్పుడు మనకి కోపం వచ్చిందనుకోండి ఆడవాళ్ళకి, మనం ఏం చేస్తాము, అది మన అమ్మకో లేకపోతే మన హస్బెండ్కో చెప్పుకుంటాము, ఏడుస్తాము. మన ఎవరైనా ఏమన్నా అన్నారంటే గట్టిగా అరుస్తాము, మన ఫీలింగ్స్ని మనమే ఎక్స్ప్రెస్ చేస్తాము. బట్ మగవాళ్ళకి అలా ఉండదు కదా. నాకు అర్థమవుతుంది తను ఫీల్ అవుతున్నారు అనేసి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను అందరికీ నచ్చాలని ఏమి రూల్ లేదు. నేను కొంతమందికి నచ్చుతాను, కొంతమందికి నచ్చను. ఇప్పుడు నేను మీ అందరికీ నచ్చకపోయినా నేను ఏం ఫీల్ అవ్వను. బట్ నా అన్న వాళ్ళకి నేను నచ్చాలి కదా. అంటే నేను నచ్చడం అని కాదు, నా అన్న వాళ్ళ దగ్గర నేను ఎలా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి నాకు ప్రేమ అన్నది దొరికితేనే కదా నేను హ్యాపీగా ఉంటాను. నా అన్న వాళ్ళ దగ్గర నుంచి నాకు అలాంటి ప్రేమ లేనప్పుడు చాలా ఫీల్ అవుతాం కదండి. మేబీ ఇప్పుడు తన సిచ్యువేషన్లో ఉన్నారా లేకపోతే అలా ఏమన్నా ఫీల్ అవుతున్నాడా అనేసి నాకు అనిపిస్తుంది. అంటే నేను నా నుంచి కాదు, నేను మా హస్బెండ్ని చాలా ప్రేమిస్తాను. నాకు తన ప్రాణం, నాకు తన తర్వాతే ఎవరైనా. తను నాకు తెలుసు, తను ఒక విషయం గురించి చాలా బాగా మాటలు పైకి అనకపోయినా నేను తనను అర్థం చేసుకోగలను. మా ఆయన నాకు ఒక చదివేసిన పుస్తకంలా అనిపిస్తారండి. తను మనసులో అనుకునే మాటలు కూడా నేను గెస్ చేసేస్తాను. తను అంటారు, ఎలా నువ్వు నేను అనుకున్నవన్నీ నువ్వు ఎలా గెస్ చేసేస్తున్నావు అని ఇలా అంటారు. నాకు తెలుసు తను ఇప్పుడు ఏ విషయం గురించి బాధపడుతున్నాడో అన్నది నాకైతే చాలా క్లియర్గా తెలుసు. అయితే పొద్దున్న లేచినప్పటి నుంచి చాలా కోపంగా ఉన్నాడండి మా ఆయన. తను అలా కోపంగా ఉంటే నాకు ఇంకా మండిపోతుంది. నేను అంతే సీరియస్గా ఉన్నాను. ఇంకా మార్నింగ్ అంతా అసలు హ్యాపీగా గడవలేదు. పనులన్నీ చేశాను తప్పించి హ్యాపీగా అయితే గడవలేదు. సరే తర్వాత అర్థమైంది, ఓహో ఈ రీజన్ చేత తను బాధపడి ఆ కోపాన్ని నా మీద చూపించాడు నాకు అర్థమైంది. ఇంక వెళ్ళిపోయారు కోపంగానే. ఆఫీస్కి అయితే పంపించేశాను. బట్ నాకు ఏం కోపం లేదు, అలా పంపించేశాను అనమాట.
ఎందుకంటే మా వారిని నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నానండి. పప్పు మామిడికాయ వండేసి పొద్దునకి సాయంత్రానికి కేక్ వద్దు, ఏమి వద్దు, నాకు ఏం అవసరం లేదు అనేసి వెళ్ళిపోయారన్నమాట. సరే నీకు ఎవరు ఏమి చేయర్లే, వెళ్ళిపోండి అని నేను పంపించేసానండి. బట్ నేను ఒక చిన్న కేక్ తీసుకొస్తాను, పెద్ద కేక్ ఏం వద్దు, ఎందుకంటే కేక్ ఎక్కువ తినకూడదు అంటున్నారండి. సో చిన్నది ఒక కేక్ అయితే తీసుకొస్తాను. ఒక 1/2 kg లేదా కేజీకి ఏమన్నా చిన్న కేక్ ఉంటే అది తీసుకుంటాను. ఇంకా మా వారు పప్పు మామిడికాయ అన్నారు, నేను పప్పు మామిడికాయ వండుతానని చెప్పాను. అంటే నైట్కి కూడాని నేను చికెన్ అవి కూడా తీసుకొస్తాను. తీసుకుని వచ్చి నైట్ డిన్నర్ టైంకి మా తమ్ముళ్ళని రమ్మన్నాను. మా తమ్ముళ్ళు 3 వస్తానన్నారు. సో సింపుల్గా అలా కేక్ కటింగ్ చేసుకుని చికెన్ దమ్ బిర్యానీ వండు బాగుంది అని అన్నారు. చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తాను. చాలా బాగా చేసుకోవాలి డే అనుకున్నాం, కానీ మార్నింగ్ నుంచి అసలు తను అప్సెట్ అయ్యాడు, నేను అప్సెట్ అయ్యాను. డే అయితే మంచిగా జరగలేదనమాట మార్నింగ్ అంతని. ఇప్పుడు టైం అయితే 12 o'clock అవుతుందండి. ఇప్పుడైనా 12 కూడా అవ్వలేదు, 11:44 అవుతుంది. ఇంక ఇప్పటి నుంచి అయినా కొంచెం నేను యాక్టివ్ అయ్యి తనని హ్యాపీ చేయాలి. మా హస్బెండ్ అండి, అది బయట వ్యక్తులు అవ్వచ్చు, మన ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరినైనా కూడా చాలా ప్రేమగా చాలా కేరింగ్గా చూసుకుంటారు. తను ఎంత ప్రేమ అయితే పంచుతున్నాడో అంత ప్రేమ తనకి తిరిగి రావట్లేదు. సో ఆ విషయం గురించి తను ఫీల్ అవుతున్నారు. అమ్మ అంటూ ఉంటుంది అనమాట. అమ్మకి చెప్తూ ఉంటాను, అమ్మ ఇలా ఉందమ్మా ఇలా ఉందమ్మా అని అమ్మకి చెప్పినప్పుడు అమ్మ ఇలా చెప్తుంది అనమాట. అమ్మ మనని ఎవరో చూడాలి, ఎవరో ప్రేమించాలని అనుకోక్కర్లేదు, దేవుడు మనని చల్లగా చూస్తే సరిపోతుంది అని అంటుంది అనమాట. మా హస్బెండ్ ఎవరి లవ్నైతే కోరుకుంటున్నారో అది మా హస్బెండ్కి దక్కకపోయినా నా హస్బెండ్ నేను అంతకన్నా ఎక్కువగా ప్రేమించగలను, అది తను అర్థం చేసుకుంటే సరిపోతుంది అంతే. సో ఇంకా నేను స్టవ్ మీద పెట్టిన అన్నం వాచ్ చేసి ఆ పప్పు కూడా గ్యాస్ కట్టేసి బయటకైతే వెళ్తానండి. వెళ్ళే ముందు మీకు మళ్ళీ పిల్లలిద్దరిని తీసుకుని అయితే చిన్న కేక్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నానండి బేకరీ దగ్గరికి అయితే వచ్చానండి. 1/2 kg కేకులు చేస్తారని అడిగాను. ఇంకోండి ఈ సైజులో ఉంటాయి అని చూపించారనమాట. అయితే నాకు ఫ్రెష్ కేక్ కావాలి, చేసేసిన కేక్ అసలు ఇవ్వద్దు అనేసి ఫ్రెష్ కేక్ అయితే ఆర్డర్ పెట్టానండి. బటర్ స్కాచ్ ఇమ్మన్నాను. 300 రూపీస్ అంట. నేను 200 రూపీస్ అడ్వాన్స్ అయితే ఆర్డర్ ఇచ్చి వచ్చేసామండి. ఇంకా పప్పు తాలింపు వేసేసి పిల్లలకి అన్నం పెట్టాలి, నేను తలస్నానం చేయాలి, సారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఎండలో వెళ్ళామండి, బైక్ వేసుకెళ్ళాల్సిందేమో నడుచుకుంటూ వెళ్ళామేమో, తలంతా వేడికిపోయినట్టుగా అయిపోయింది నాకు. ఇంకా పప్పు అయితే తాలింపు వేయలేదండి, పిల్లలు ఆడుకుంటున్నారు, ఇంకా పెద్దగా టైం కూడా అవ్వలేదు, ఆకలి వేయట్లేదు కదా. సరే మార్నింగ్ నుంచి వచ్చిన గిన్నెలు ఉన్నాయి కదండి, సేమియా కాసని ఇవన్నీ గిన్నెలు ఉన్నాయి, ఈ గిన్నెలను ఒకసారి క్లీన్ చేసేద్దాము అనేసి వాటిని అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. సరే మా హస్బెండ్ ఈరోజు హట్ అవ్వడానికి నేను కూడా ఒక రీజన్ అండి. నేను మా హస్బెండ్ని నా పెళ్ళైనప్పటి నుంచి నేను నా షానుని మనుని చిన్నపిల్లలు కదండి వాళ్ళని ఎలా చూసుకున్నానో తనని కూడా అలా చూసుకున్నాను. అయితే ఈరోజు బర్త్డే రోజు తనని నేను అలా చూసుకోలేదంట. ఒక కొరియర్ అయితే వచ్చిందండి. ఈ కొరియర్లో నాకు ఇలాగ ఒక లెటర్ అయితే వచ్చిందనమాట. ఇది నాకు ఎంపైర్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు కొలాబరేషన్ కోసం అడిగారండి. నేను ఓకే మా హస్బెండ్ బర్త్డే ఉంది ఆ రోజు పంపించండి, నేను మీకు వీడియో చేసి పెడతానని చెప్పాను అనమాట. సో తను ఈ గిఫ్ట్తో పాటు అంటే ఈ కొలాబరేషన్ చేయాల్సిన చైన్స్తో పాటు నాకు ఇలాగ ఒక లెటర్ పెట్టారండి. నాకు భలే హ్యాపీ అనిపించింది. హాయ్ భవానీ మ్యామ్, ఫస్ట్లీ వెరీ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్ టు కొలాబరేట్. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ విత్ యూ. యూ ఆర్ such an simple and very inspiration to many women. The way you take care of your family, managing kids and helping them in their activities without giving mobile phone etc. I really like the way how you be and how you manage all your works including social media. Anyway, really thank you for collaborating with me and my brand jewelry as a token of gratitude, sending a small gift for your daughters Manu and Shanu. Hope they will like it. And finally, convey my birthday wishes to your husband who is the main support of your success. Happy birthday Satish sir. Thank you ma'am. MCS handmade jewelry యోజిత, తన పేరు యోజిత అంటండి. చాలా హ్యాపీ అనిపించిందండి. నేను ఇప్పటికి వచ్చి ఎంతమంది ఇన్స్టాగ్రామ్ పేజెస్కి సపోర్ట్ చేశాను అని, వీడియోస్ చేశాను అని, ఎవరు ఇంత స్వీట్ లెటర్స్ పంపించలేదు నాకు. తినే ఫస్ట్ టైం ఇలా పంపింది.
ఇందక్కడ పప్పు మామిడికాయ వండుతున్నానని చెప్పాను కదండి. ఇంకా దానికైతే తాలింపు వేసేసాను. మా హస్బెండ్ లంచ్కి అయితే ఇంటికి వచ్చారు. అన్నం అయితే మాత్రం చిగుడిపోయిందండి బాబు రోజు. ఇంకా మేమైతే భోజనం అయితే 2:50 అవుతుందండి. జస్ట్ ఇప్పుడే తలస్నానం అయితే చేసి వచ్చాను. ఇప్పుడు నేను చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ ఉల్లిపాయని సన్నగా తరుక్కుని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుని ఉంచుకుంటాను. తర్వాత కొత్తిమీర పుదీనా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇందాక అమ్మాయి చైన్లు అవి పంపించారు కదండి పిల్లలకి పూసల దండలు అవిని, అవి షూటింగ్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత పిల్లల్ని కరాటేకి తీసుకువెళ్తాను కదా, అది అక్కడ దింపేసి వస్తూ చికెన్ అయితే ఇంటికి తీసుకుని వస్తాను. చికెన్ తీసుకొని వచ్చి అదే బిర్యానీ ఒకటే వండనా కూర కూడా వండాలా అనేసి ఆలోచిస్తున్నాను. నాకేంటంటే ఈరోజు 2 కొలాబరేషన్ షూటింగ్స్ ఉన్నాయండి. అవి 2 కంప్లీట్ చేసుకోవాలి. ప్లస్ 7:30 కల్లా డిన్నర్ వంట ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ చేసేయాలి అని అనుకుంటున్నాను. సో ఇవన్నీ మా హస్బెండ్ రాకుండా చేసేద్దామని అనుకున్నాను. కానీ మా ఆయన నాకు ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారనమాట. ఆయన ఏంటంటే ప్రతిరోజు ఆఫీస్ నుంచి అటు షటిల్ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. సో ఇంకా ఆయన అలా వెళ్ళిపోయి 7:30కి వస్తారు కదా, 8 o'clock కూడా అయిపోద్ది ఒకసారి. ఆయన వచ్చేసరికి అన్ని పనులు అయిపోతాయి. నేను సారీ కట్టుకుని రెడీగా ఉందామని అనుకున్నాను. ఇప్పుడు మా ఆయన ఏమంటున్నారు, నేను డైరెక్ట్గా షటిల్కి వెళ్ళను, ఇంటికి వచ్చి ఒక అరగంట అలా కూర్చున్నప్పుడు అయితే వెళ్తాను అనేసి అంటున్నారు అనమాట. సో మరి నా ప్లాన్లన్నీ కొలాప్స్ అయిపోయినట్టే. ఎందుకంటే సర్ప్రైజ్ అన్నది ఆయనకి తెలియకుండా అన్నీ అరేంజ్ చేసి సిద్ధంగా ఉంచాలి కదండి. మా తమ్ముడల్లా 5ంటికి వస్తామన్నారు. సో మా వారు ఎప్పుడో 8ంటికి వస్తారు కదా, ఈ లోపల వాళ్ళు డెకరేషన్ చేస్తే నేను వంట పని పూర్తి చేసేసి మళ్ళీ నేను స్నానం చేసేసి మంచిగా సారీ అవి కట్టుకుని ఉందామనుకున్నాను. మొత్తం మా ఆయన రివర్స్ చేసారన్నమాట. నేను అన్నాను, ఎందుకు ఇంటికి రావడం, ఎందుకు వెళ్ళిపో, అటు నుంచి అటు వెళ్ళిపో అన్నాను. కానీ మా ఆయన లేదు, నేను ఇంటికి వచ్చి వెళ్తాను అంటున్నారు. సో ఇంకా సర్ప్రైజ్ లేదు, ఏమీ లేదు. ఎలా జరగాలని ఉంటే ఇంకా అలా జరుగుతుందిలేండి. ఇంకా నేను ఇంకోండి ఉల్లిపాయలు అయితే చిన్నగా కట్ చేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసేసుకుంటాను. వేసుకోకుండా పాడు చేయకు. ఫ్రైడ్ ఆనియన్స్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదండి. సో నేను ఆనియన్స్ అయితే స్టవ్ మీద పెట్టాను. తర్వాత ఇంకా పలావ్లోకి బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. సో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పడదాము అనేసి అల్లాన్ని శుభ్రం చేసుకుని వెల్లుల్లిపాయలు ఒలుచుకున్నాను. తర్వాత దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం నూనె అయితే వేసి మిక్సీ పెట్టేశానండి. దీన్ని ఒక గ్లాసుది హనీ బాటిల్ ఉందన్నమాట. సో ఆ గ్లాస్ డబ్బాలోకి అయితే వేసేసుకుని దీన్ని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. నాకు ఇప్పుడు ఎంత అవసరమో అది మిక్సీ జార్లో అయితే ఉంచుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ రిమైనింగ్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. దీన్ని మనకి 1 month వరకు దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి. తర్వాత అయితే మాత్రము ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసాను కదా, కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకుని ఉంచుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను అనుకో, వంట స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈజీ అయిపోతుంది. మసాలాలు కూడా తీసుకుని వాటిని చితగొట్టుకుని పక్కనైతే పెట్టుకున్నానండి. ఇంకా పిల్లలైతే ఆకలిస్తుందమ్మా అని అడిగారండి. మధ్యాహ్నము మీతో మాట్లాడుతూ కూర్చున్నాను కదా, అన్నం అయితే చిగుడిపోయిందనమాట. అస్సలు తినలేకపోయామండి. మొత్తం చలివిడి ముద్దలాగా అయిపోయింది. ఇంకా పిల్లలు అసలు అన్నం సరిగ్గా తినలేదు, నేను కూడా తినలేదు. బాగా ఆకలేస్తుందని అడిగితే ఇంకా ఫ్రిడ్జ్లో కర్బూజా ఉంటే దాన్ని అయితే తీసి కట్ చేశాను. నాకు కూడా బాగా ఆకలేస్తుందండి, అన్నం అంతా చిగిడిపోయింది కదా, తినలేకపోయాను. ఫస్ట్ నేనైతే ఒక 2 ముక్కలు తినేసి తర్వాత అయితే పిల్లలకి తినమని ఇచ్చాను. వాళ్ళు ఒక 4-5 ముక్కలు అయితే తినేశారు. చాలా బాగున్నాయండి కర్బూజా. ప్రజెంట్ తక్కువ కాస్ట్కి అయితే వస్తుంది. బాబా ముంజకాయలు అయితే అసలు కొనలేకపోతున్నాము, అంత రేటు ఉన్నాయి. ఏం చేస్తున్నావే, ఏం వండుతున్నావు? కక్కుంటున్నావా? ఎలా వండాలమ్మా? అమ్మో నేర్చుకోండి మా మను, మీకు కక్క కూర వండుతూ నేర్పిస్తుంది. ఉప్పు 5 spoons వేయాలి. వేసేసింది. 1 2 3 4 and 5. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ అన్నీ వేసాక నెక్స్ట్ ఏం వేయాలమ్మా? పసుపు 1 spoon వేసే. అమ్మో నీకు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావురా? ఎలా నేర్చుకున్నామని తల్లి? నేనే చెప్పానా? ఎప్పుడో చెప్పానా? మరి కారం ఎంత వేయాలి? అంత కారం కూడా వేయచ్చు. ఒక 4 spoons వేయి కారం. 1 2 నిండా
ఇంకోండి మా వారు అయితే చికెన్ తీసుకొచ్చారు. నేను వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాను కానీ మా వారు ఈరోజు 4:30కి ఇంటికి వచ్చేసారనమాట. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది అనేసి ఇంక మళ్ళీ ఇప్పుడు వచ్చి చికెన్ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయారు ఆయన ఆఫీస్ దగ్గరికి. ఇంక నేనైతే వంట పని స్టార్ట్ చేస్తున్నానండి. మా తమ్ముళ్ళు వస్తారు. నేను ఈ వంట పని 7 కల్లా పూర్తి చేసేసి సారీ కట్టుకుని ఉంటే మా వారు వచ్చాక గుడికైతే వెళ్దాం అనుకుంటున్నాను. సో వంట అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతానండి. మనమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంక ఈరోజు మా మను అయితే వంట చేసేస్తుంది. చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను ఈ చికెన్ ఎలా చేయాలి ఏంటి అన్నది చూపించాను కదా, ఇంక అందుకనే ప్రాసెస్ చూపించట్లేదు, వ్లాగ్ లెందీ అయిపోతుంది అని. టైం అయితే 6:30 అవుతుందండి. కాకపోతే బయటంతా మబ్బు వేసేసి చీకటిగా అయిపోయింది. మళ్ళీ కరెంట్ అవి తీసేస్తాడేమో అనేసి త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా నేను ఫస్ట్ చికెన్ అయితే స్టవ్ మీద పెట్టాను. 6:45 అవుతుందండి. ఒక స్టవ్ పైన ఏమో చికెన్ పెట్టాను కదా, మరొక స్టవ్ పైన ఏమో ఎసరు పెట్టాను. ఇంకా అయ్యే లోపల సారీ కట్టేసుకుందాం అనేసి రూమ్లోకి వచ్చానండి. ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. ఇంక ఇదిగోండి ఈ సారీ అయితే కట్టుకుంటున్నాను. ఈ సారీ మీకు గుర్తుందో లేదో, సాయి పల్లవి గారు ఒక ఈవెంట్లో అయితే కట్టుకున్నారు. ఈ సారీ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తెప్పించానండి. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాను. 1090 రూపాయలు అనమాట. అయితే దీనికి బ్లౌజ్ ఇలాగ రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి మనకి. ఇవ్వండి ఇలా వచ్చింది బ్లౌజ్. నేను ఇంకా బ్లౌజ్ కుట్టించలేదు, జస్ట్ ఫాల్స్ అంచు వేయించాను. ఎందుకంటే నేను వేరే శారీ మీదకి బ్లౌజ్ తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ దీనికి కూడా కలుస్తుంది. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎందుకు ఎక్స్ట్రా అనేసి నేను ఇంకా కుట్టించలేదు. దీన్ని ఎలాగ పేరప్ చేద్దాము, బాగుంటుంది కూడా, శారీ హైలైట్ అవుతుంది అనేసి వేసుకుందాం అనుకుంటున్నాను. సో క్విక్గా శారీ అయితే కట్టేసుకుంటానండి. సారీ నేను పూర్తిగా కూడా కట్టుకోలేదండి. మధ్యలో ఈ రైస్ ఎక్కడ చిగుడిపోతుందా అనేసి ఇలా అయితే వచ్చానమాట. ఈ లోపల కరెక్ట్గా మా తమ్ముడు కూడా వచ్చేసాడు. ఇంకా వాడిని ఒక వీడియో తీరా ఇందులోకి ఈ రైస్ వేస్తానని చెప్పి వేస్తున్నాను అనమాట. మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. చాలా బల్క్గా ఇప్పుడు నేను ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను. మా తమ్ముళ్ళు వస్తున్నారు, ఎలా వండుతాను ఏంటని అనుకుంటున్నాను అనమాట. తర్వాత అయితే ఇంకా చికెన్ దమ్ బిర్యానీ దమ్ పెట్టేసి ఇంక మళ్ళీ నేను గదిలోకి అయితే వచ్చి రెడీ అవుతున్నానండి. కరెక్ట్గా ఇలా రెడీ అవుతున్నానో లేదో కరెంట్ అయితే తీసేశాడు. బాగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. కరెంట్ తీయడం ఇవ్వడం అలా అయితే అయ్యిందండి. ఇంకోండి ఇలా అయితే రెడీ అయ్యాను. ఈ జ్యువెలరీ ఒక అమ్మాయి పంపించారని చెప్పాను కదండి, తనది స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. మార్నింగ్ నుంచి మా హస్బెండ్తో ఒక ఫోటో కానీ వీడియో కానీ దిగలేదు అనేసి మా తమ్ముడిని తీరా చిన్న అంటే వాడైతే తీశారు. నేను సారీ ప్లీట్స్ ఇవేమి కూడా గమనించలేదండి. కరెంటు పోయింది కదా, నేను సరిగ్గా గమనించుకోలేకపోయాను అనమాట. ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది కొంచెము ఇక్కడ ఒక పిన్ పెట్టుకుని ఉంటే సరిపోయేది. ప్లీట్స్ అయితే బాగా వచ్చాయండి. మా పక్కన ఒక ఆవిడ శారీ ప్రీ ప్లీటింగ్ నేర్చుకున్నారు, తన చేత అయితే పెట్టించుకున్నాను. మా మనుకి ఇలాంటి పొడుగు చెవిలీలు పెట్టుకోవడం చాలా ఇష్టమండి. సో ఆ అమ్మాయి పంపించిన వాటిని ఇలాగ చెవిలీల కింద పెట్టాను అనమాట. నా శానమ్మ ఏమో చదువుల తల్లి సరస్వతి దేవండి. దానికి మేకప్లు ఇలా రెడీ అవ్వడాలు ఏం అవసరం లేదు, దానికి చదువు ఉంటే సరిపోతుంది. ఇంక ఇదిగోండి నేను ఇలా రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను, వీడియోస్ను. అంటే ఇవి వాళ్ళకి షార్ట్స్ అయితే పెట్టాలి కదా, సో అలాగా రెడీ అయ్యాను అనమాట. ఇంకా నైట్ అయిపోయింది, 8 o'clock అయిపోయింది. మధ్యలో కరెంట్ తీసేస్తున్నాడు, మాకేమో ఆకలి వేసేస్తున్నాయి. ఇంకా హడావుడి అయిపోయిందండి. సరిగ్గా ఫొటోస్ వీడియోలు కూడా ప్రాపర్గా తీసుకోలేకపోయాను. ఇంకా వర్షం వచ్చేస్తుంది కదా, చిన్న మీరు వెళ్ళి కేక్ తీసుకురండి అంటే మా తమ్ముళ్ళు వెళ్ళి కేక్ తీసుకొచ్చేసరికి కరెక్ట్గా మా హస్బెండ్ కూడా అప్పుడే షెట్లు ఆడుకుని ఇంటికి వచ్చేసరికి చూసేసారనమాట. ఇంకా సర్ప్రైజ్ లేదు, ఏమీ లేదు, ఆయనకి తెలిసిపోయింది ఇది కేక్ తెప్పించింది అనేసి. ఇంకా మా ఆయన సిగ్గుపడిపోతున్నారు అందరి ముందు కేక్ కట్ చేయడానికి. మా ఆయన కోసం నేను సర్ప్రైజ్గా కేక్ తెప్పించాను. ఏమి మొక్కలు ఏమి ఎక్స్ప్రెషన్ తెలిసిపోయింది మా ఆయనకి. తెలిసిపోయింది సార్ ఎప్పుడు మా తమ్ముడు తెచ్చినప్పుడు చూసేసారు. మా ఆయన ఇంట్లో ఉన్నారండి, అప్పుడు తెలిసిపోయింది. మా షాను వాళ్ళు మా హస్బెండ్ కి గిఫ్ట్లు అయితే చేశారు. సో ఫస్ట్ మా షాను గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి ఎలా ఓపెన్ చేయాలి ఎలా చూపించు మా అమ్మకి. చూసి ఎలా వచ్చిందా? ఇంకో చదువుకొస్తే వారు పైకి చదువు బిడ్డ రాకుండా. హ్యాపీ బర్త్డే డాడీ, ఐ లవ్ యూ డాడీ, యూ టెల్ మీ నైస్ స్టోరీస్, యూ ఫీడ్ మీ. తినిపిస్తా కదా అందుకని రాసింది. ఇదిగోటి ఇది ఇలా పెట్టి ఇలా లాగాలి కదమ్మా. పెట్టి మామయ్యకి చూపించు. మా మనం గిఫ్ట్ కూడా చూపించాలి. బాగుంది. మరి నీ గిఫ్ట్ ఇచ్చే డాడీకి హ్యాపీ బర్త్డే చెప్పింది చదువు. అది ఒక బుక్, ఫ్యామిలీ బుక్. అది ఐ లవ్ యూ డాడీ, యూ టెల్ మీ స్టోరీస్, యూ బై ఫ్రూట్స్,
ఇక్కడ గిఫ్ట్ వచ్చిందిరా, ఎలా తీసుకో. హార్ట్. ఇంకా తిప్పు. ఇంకా బుక్ లో చాలా చాప్టర్స్ ఉన్నాయి, చూపించిన. ఇంకో ఇది డాడీవి, ఇది నువ్వు, ఇది మమ్మీ, ఇది సిస్టర్, ఇది మను. ఇది ఫ్యామిలీ బుక్ లాగా. చూసా బెడ్లు నీ కోసం ఎంత మంచిగా చేశారో. 3 days కష్టపడ్డారు వీటికి. థ్యాంక్ యూ మన తల్లి, థ్యాంక్ యూ షానమ్మ. కేక్ కట్ చేద్దామా? ఇందులో పెడదాము. ఇలా వచ్చేసే అగ్గి పెట్టి అక్కడ పెట్టే కుదిరినా పాడండి డాడీకి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే శ్రీవారు. డాడీ అన్నాను. Nobody likes you. Nobody likes you. Happy birthday, Srivaru. Chalu chalu mukti pichdaniki. Happy birthday to you. Nobody likes you. Yemi ala padante. Song alaguntada Shanu. Kaadu. Amma. Ala annamentamma daddy na prani babu. Happy birthday Srivaru. Adi joke. Happy birthday side. Petrola. Mari joke happy birthday. Balu. జోక్ బాలేదు. జోక్ హ్యాపీ బర్త్డే బాలేదు అన్నాను. తీసుకో. చెల్లి ఎంత తింటారు? నువ్వు ఒక్కటే చెల్లి పెట్టుకుంటారా? హ్యాపీ బర్త్డే. మా తమ్ముళ్ళు 3 వస్తారని చెప్పాను కదండి. ఇంకొక తమ్ముడు బయలుదేరలేదు, అక్కడ వర్షం వచ్చేస్తుంది అక్క నేను రాలేను అన్నాడు. వీళ్ళిద్దరూ కొంచెం ఎర్లీగా వచ్చేసారు కాబట్టి సరిపోయింది. నైట్ 10:30 వరకు వర్షమేనండి. పాప మళ్ళీ ఇంకా 10:30 వరకు ఉండి 10:30 ఆ టైంకి అయితే బయలుదేరారనమాట. ఇందాక నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను కదండి. సో ఇదైతే మాత్రము ఎలా వచ్చిందో ఏంటని కంగారు, ప్లస్ చల్లారిపోయింది. మేము ఎప్పుడో 9:30కి తిన్నాము. నేనేమో 6:37కే వండేసాను కదండి, చల్లగా అయిపోయింది అనమాట. కానీ అన్నీ ముందుగా ప్లాన్గా వండుకోవడం సరిపోయిందండి, లేకపోతే చాలా హడావుడైపోదును. మధ్యలో ఏమో కరెంటు తీస్తూ ఉన్నాడా, ట్రాన్స్ఫారం గట్టిగా పేలిపోయిందండి. మాకు ఇంటి దగ్గర వర్షం వస్తే ట్రాన్స్ఫారం పేలిపోతుంది. ముందు వండుకోవడం సరిపోయింది. ఇంకా కరెంట్ ఇచ్చిన తర్వాత అందరము కూర్చుని భోజనాలు అయితే చేసేసాము. కేక్ కటింగ్ అయిన తర్వాత ఒక డ్రింక్ బాటిల్ కూడా తెప్పించాను మా తమ్ముడాల చేత. సో ఇంకా అందరం ఇలా కూర్చుని చక్కగా మాట్లాడుకుంటూ భోజనం చేసాము. బిర్యానీ అయితే మాత్రము చాలా బాగా వచ్చిందండి. మా తమ్ముడు వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా కూర వండలేదు, అదే సరిపెట్టేసుకున్నాము. నాకు భలే హ్యాపీ అనిపించింది. వండింది చక్కగా సరిపోయింది. అదేంటి స్నేకా చెయ్యి. స్నేక్ కలర్స్ అవి, కలర్ఫుల్ స్నేక్ ఇది. ఏదో ట్రై చేసింది బిడ్డ. కలర్స్ వచ్చినాయి. బాగుందమ్మా, వెరీ గుడ్ తల్లి. థ్యాంక్ యూ చిన్న. మళ్ళీ రండి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఇచ్చేసే, మామకి ఇచ్చేది. బాయ్ నాన్న. జాగ్రత్తగా రండి, చిన్న వర్షం వస్తుంది, గాలి వస్తుంది, బండి ఫాస్ట్గా వెళ్ళిపోక. ఇంకా తమ్ముడు వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మ, బయట చాలా గాలేస్తుంది అనేసి చెప్పి పంపిస్తున్నాను అనమాట. జాగ్రత్తగా వెళ్తాం అక్క అని వెళ్ళిపోయారండి. సో ఇంకా మా హస్బెండ్ బర్త్డే ఇలాగ ఏదో నాకు తెలిసినంతట్లో ఇలా జరిపేశాను. 11 o'clock అయిపోయిందండి. మా ఆయన పుట్టినరోజు అయితే చేసేసాను. బట్ ఏమీ రియాక్షనే లేదండి మా ఆయన. నేను ఎంత సర్ప్రైజ్గా ఎంత హడావుడిగా చేశానో మీరు చూసారు కదా, బట్ ఈ ఫేస్లో రియాక్షనే లేదండి. సో ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు.
నాకైతే ఇంక ఈసారి ఇప్పాలి. తర్వాత బోల్డ్ గిన్నెలు ఉన్నాయండి, వాటన్నిటిని క్లీన్ చేసుకుంటా రావాలి. ఎవరు చాలా మంది అంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో నీకు బర్త్డే విషెస్ చెప్పారు. చెప్పిన అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, పర్లేదండి అనేయచ్చు. ఇంకా మీరు చాలా మంది కామెంట్స్ పెట్టారు కదండి, మీ కామెంట్స్కి నేను మార్నింగ్ నుంచి రిప్లై ఇవ్వలేదు, ఎందుకంటే మా హస్బెండ్ వచ్చాక రిప్లై ఇస్తారని. మీరు పోస్ట్లో పెట్టిన కామెంట్స్ అన్నిటికీ మా హస్బెండే జస్ట్ ఇప్పుడే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని రిప్లై ఇచ్చారు. ఎందుకంటే ఇచ్చాక చాలా వరకు ఇప్పుడు ఫోన్ ఇస్తాను, మిగతా కూడా ఇచ్చే. ఎందుకంటే మీరు తనకి ఇచ్చిన ఎందుకంటే మీరు మా హస్బెండ్కి చెప్పారు కాబట్టి మా హస్బెండ్ చేస్తే రిప్లై ఇప్పించాలని రిప్లై ఇవ్వలేదు అనమాట. మా వారికి నిద్ర వచ్చేస్తుందండి. పొద్దున్న ఎందుకు పంపించుకున్నారు శ్రీవారు? ఇప్పుడు హ్యాపీనా? హ్యాపీయేనా? ఐ లవ్ యూ శ్రీవారు. మా వారు పిల్లలు అయితే నిద్రపోతున్నారండి. నేను ఇంకా వంటగదిలో ఉన్న సామాన్లన్నింటినీ నీట్గా క్లీన్ చేసేసుకుని ఇల్లు మొత్తాన్ని ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే మళ్ళీ బొద్దింకలు పురుగులు ఇవన్నీ వచ్చేస్తాయి, లేదా మార్నింగ్ లేవంగానే ఇంత చిరాగ్గా ఉన్న ఇల్లుని చూసినా ప్రశాంతత అయితే ఉండదు. ఇంకోండి టైం అయితే 1 గంట అయిపోతుందండి. నాకేమో ఇల్లు శుభ్రంగా లేకుండా పడుకున్నాం అనుకో ఇంకా బొద్దింకలు ఇల్లంతా తిరిగేస్తాయి. అందుకనేసి ఇంకా నేను ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. ఈ కౌంటర్ టాప్ను కూడా నీట్గా క్లీన్ చేసేసి ఈ ఫ్లోర్ మొత్తాన్ని క్లీన్ చేసేసాను. ఇందాక మీరు చూసారు కదండి. ఇంక ఇదిగోండి ఈ హాల్ కూడా నీట్గా అయితే శుభ్రం చేసేసాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, గుడ్ నైట్.